అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. In the days of ignorance, brother, in the times of ignorance, God winked at it, but brother, now commanded all men to be saved, brother, come to the knowledge of truth and repent. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా పోయాను. కానీ ఈ కాలం ముందైతే ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెనని అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. 40 సంవత్సరములు మీ పితరులు నన్ను శోధించినప్పుడు అది ఏ కాలం? అజ్ఞాన కాలం. 40 సంవత్సరాలు మీ పితరులు నన్ను శోధించినప్పుడు అది ఏ కాలం? అజ్ఞాన కాలం. ఆ కాలంలో పరిశుద్ధాత్మ లేదు, ఆ కాలంలో వాక్యం లేదు, ఆ కాలంలో సత్యం అంటే ఏంటో తెలియదు. కేవలం ధర్మశాస్త్రం ఒక్కటే వాళ్ళ మీద ఉంది. పాపం అంటే ఏంటో తెలుసు, కానీ పాపం నుండి ఎలా విడుదల పొందాలో వాళ్ళెవరికీ కూడా తెలియదు. కానీ ఇప్పుడైతే అలా కాదు. తెలిసి పాపం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పాపము నుండి విడుదల పొందే అధికారం యేసు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపమును జయించే అధికారం యేసు